చేసే పరిష్కారము బైబిల్ స్టడీ కార్యక్రమం ప్రేక్షకులందరికీ యేసుక్రీస్తు వారి మహిమగల నామమున వందనాలు. ప్రభువునందు ప్రియా దేవుని బిడ్డలారా, నేటి దినము డాక్టర్ కారుపాటి శ్యాంసాగర్ గారి ద్వారా బైబిల్ స్టడీలోని వాక్య ధ్యానమును సంఖ్యాకాండము నుండి ధ్యానం చేసుకుందాం. మీరందరూ బైబిల్తోనూ నోట్బుక్తోనూ సిద్ధపడి ఉంటే డాక్టర్ కారుపాటి శ్యాంసాగర్ గారు ప్రార్థన చేసి ఈ దినపు వాక్య పరిచర్య చేస్తారు. ప్రభువునందు ప్రియా దేవుని బిడ్డలారా, ఈ రాత్రికాలపు వాక్య భాగం కొరకు ప్రార్థిద్దాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రభు, మీకు వందనాలు. నేటి వాక్య ధ్యానం ద్వారా మమ్మల్ని ఆశీర్వదించండి. ఎపిసోడ్ సహకారి ఈ దినం ఎవరు లేరు ప్రభు, ఈ మాసం అంతటికి అనుగ్రహించండి. ప్రేక్షకులు రక్షించబడటానికి కృపనివ్వండి. యేసునామములు వేడుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రభువునందు ప్రియా దేవుని బిడ్డలారా, దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరవండి. సంఖ్యాకాండము 18వ అధ్యాయం మీ ఎదుట ఉంచుకోండి. 2 దినాలుగా 2 వచనాలను ధ్యానించాం. 2వ వచనంలో ప్రధాన యాజకుడైనటువంటి అహరోను మరియు యాజకులైన అతని కుమారులు, అతని వంశం వారు తమతో పాటు సేవ చేయటానికి లేవీయులను తీసుకోవాలి. లేవీయులు కూడా వారితో కలిసి పరిచర్య చేస్తారు. లేవీయులను పరిచర్యలో వినియోగించుకునేటువంటి వ్యక్తిగా ఉండాలని అహరోను సూచించబడ్డాడు. 2వ వచనం కంటిన్యూషన్ చదువుతున్నాను. మరియు నీ తండ్రి గోత్రమును అనగా లేవీ గోత్రికులైన నీ సహోదరులను నీవు దగ్గరకు తీసుకుని రావలను. వారు నీతో కలిసి పరిచర్య చేస్తారు. అయితే నీవును నీ కుమారులు సాక్ష్యపు గుడారము ఎదుట సేవ చేయవలను. సాక్ష్యపు గుడారము ఎదుట సేవ చేయవలను. వారు నిన్నును గుడారమంతటిని కాపాడుచూ ఉండవలను. అయితే వారును మీరును చావకుండునట్లు వారు పరిశుద్ధ స్థలము యొక్క ఉపకరణాల యొద్దకైనా బలిపీఠం యొద్దకైనా లేవీయులు సమీపించకూడదు. వారు నీతో కలిసి ప్రత్యక్షపు గుడారములోని సమస్త సేవ విషయంలో దాన్ని కాపాడాలి. అన్యుడు మీ యొద్దకు సమీపించకూడదు. ప్రత్యక్ష గుడారము ఆవరణము, పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలం. పరిశుద్ధ స్థలములో పరిచర్య చేయటానికి యాజకులు ఏర్పరచబడ్డారు. లేవి వంశములో అహరోను కుటుంబీకులు యాజకులయ్యారు. యాజకులలో సంవత్సరానికి ఒక పర్యాయం ప్రధాన యాజకుడు అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళి పరిచర్య చేస్తాడు. యాజకులు మాత్రమే పరిశుద్ధ స్థలంలో సేవ చేయాలి. లేవీయులు ప్రత్యక్ష గుడారం యొక్క వెలుపటి భాగమున ఔటర్ కోర్టులో ప్రజలకు సేవ చేయాలి. కోఆర్డినేషన్ వర్క్ విత్ ప్రీస్ట్స్ అండ్ హై ప్రీస్ట్. ప్రధాన యాజకులతో లేవీయులు అనుసంధానమై పనిచేయాలి. అంతేగాని దేవుడు దాటి వెళ్ళకూడదని నియమించిన పరిధిని లేవీయులు దాటి వెళ్ళకూడదు. ఆ విధంగా దేవుడు చెప్పిన విధానాన్ని పాటించినప్పుడు యాజకులు బ్రతుకుతారు, లేవీయులు బ్రతుకుతారు, సమస్త ప్రజలు బ్రతుకుతారు. ఎవరికి ఇబ్బందులు ఉండవు. దేవుని ఆజ్ఞను మీరి ఆయన పరిశుద్ధతకు భంగం చేసేటువంటి కార్యక్రమం ఏ వ్యక్తి చేసినా కూడా మరణిస్తాడు, మరణశిక్ష పొందుతాడు. అది మనుషుల చేత కాదు, దేవుని చేతే ఆ శిక్ష పొందుతాడు. అందుకనే చాలా జాగ్రత్తగా ఈ న్యాయ విధులను గైకొనాలని దేవుడు అహరోనుతో సెలవిస్తున్నాడు. అన్యుడు మీ యొద్దకు సమీపించకూడదు. ఈ పదం నేను అండర్లైన్ చేసుకున్నాను. ఎందుకు అన్యుడు సమీపించకూడదు అన్నారు? దేవుని నిబంధన క్రింద ఉన్నటువంటి జనాంగంలో కేవలం లేవీయులు మాత్రమే దేవుని సేవార్థమై ఏర్పరచబడ్డారు. వారిలో అహరోను కుటుంబం మాత్రమే యాజకత్వం కొరకు ఏర్పరచబడ్డారు. వారు మినహా ఎవరూ కూడా యాజక ధర్మంలో అలాగే ప్రత్యక్ష గుడార సేవలో పాల్గొకూడదు. అలా పాల్గొంటే వారు మరణిస్తారు. కనుక అన్యుడు మిమ్మను సమీపించకూడదు. ఇక మీదట మీరు పరిశుద్ధ స్థలాన్ని, బలిపీఠాన్ని కాపాడాలి. అప్పుడు ఇశ్రాయేలీయుల మీదకి కోపము రాదు.
పరిశుద్ధ స్థలం కాపాడబడాలి. అంటే గాడ్ అండ్ హిజ్ శాంక్టిటీ, దేవుడు మరియు దేవుని యొక్క పరిశుద్ధత వారు గుర్తెరగాలి. ఆయన పరిశుద్ధుడు, ఆయన ప్రత్యేకించబడ్డవాడు. సాధారణంగా అందరూ ఆలోచించి పనిచేసే విధానం ఆయన పట్ల చేయటానికి వీల్లేదు. ఆయన ఏమైతే కోరుకున్నాడో తన పరిశుద్ధాలయం తట్టు, దానిని మాత్రమే మానవులు ఆయన పక్షంగా నెరవేర్చవలసి ఉన్నారు. అందుకే రాస్తున్నాడు, అప్పుడు ఇశ్రాయేలీయుల మీదకి కోపము రాదు. దేవుని ఉగ్రత ఎప్పుడు వస్తుందట? దేవుని పరిశుద్ధతను మీరిన అప్పుడు దేవుని ఉగ్రత బయలుపడుతుంది. దేవుని పరిశుద్ధతకు భంగం కలిగించినంత వరకు ఎవరి మీదకి ఏ విధమైన ఉగ్రత రాదు. అదే దేవుని వాక్యం చెబుతోంది. ఇదిగో, నేను ఇశ్రాయేలీయుల మధ్య నుండి లేవీయులైన మీ సహోదరులను తీసుకున్నాను. ప్రత్యక్ష గుడారం యొక్క సేవ చేయుటకు వారు యెహోవా వలన మీకు అప్పగించబడ్డారు. కాబట్టి నీవును నీ కుమారులు బలిపీఠముల వద్ద పనులన్నింటినీ విషయంలోను, అడ్డుతెర లోపల దాని విషయంలోను యాజకత్వం జరుపుచూ సేవ చేయాలి. దయచేతనే మీ యాజకత్వపు సేవ నేను మీకు ఇచ్చాను. అన్యుడు సమీపించినడల మరణ శిక్షణ పొందును. మీకు నేను ప్రత్యేకంగా యాజకత్వపు పనిని ఇచ్చాను. ఆ పనిని పొందిన మీరు కేవలము దయచేత పొందారే తప్ప మీ గొప్పతనం లేక మీ ప్రత్యేకత, మీలో ఉన్న ఆధిక్యత ఏది కూడా కాదు. చూడండి, మనుషులలో ఒక ప్రత్యేకమైనటువంటి తెగలోని ఒక కుటుంబాన్ని ఏర్పరచుకుంటే, ఆ వ్యక్తులే యాజకత్వంలో ఉంటే మిగతా వారికి అసూయ, ద్వేషాలు సాధారణంగా వస్తాయి. అలాంటివి రాకుండా ముందే దేవుడు చెబుతున్నారు, దయచేత నేనే వారిని ఏర్పాటు చేసుకున్నాను. ఇట్ ఈస్ ద డెసిషన్ ఆఫ్ గాడ్. ఇది దేవుని యొక్క నిర్ణయం, దేవుడు చేసినటువంటిది, దేవుని ఏర్పాటు. కావున మానవుడు ప్రశ్నింప వీలు లేదు. దేవుని యొక్క పని చేయటానికి దేవుడు ఎవరిని పిలుచుకున్నాడు అనేది దేవుని విషయానికి చెందినది, దేవుని చిత్తానికి చెందినది. దానిలో మానవుని ప్రమేయం లేదు. పిలవబడిన వ్యక్తి యొక్క విధేయత వలన ఆ వ్యక్తి వాడబడినప్పుడు ఘనత నొందుతాడు తప్ప, ఆ వ్యక్తి పొందిన దైవిక పిలుపును విషయం మరొకరు ప్రశ్నింప వీలు లేదు, మరొకరు దానిని అడ్డగింప కూడా వీలు లేదు. కాబట్టి లేవీయులకు ఇచ్చిన పిలుపు దయతో ఇచ్చినదే. అలాగునని అహరోనుకు అతని కుమారులకు ఇచ్చినటువంటి పిలుపు దయచేతనే ఇవ్వబడిన పిలుపు తప్ప వేరొకటి కాదు. దయచేత దేవుడు ఆ కుటుంబాలను సేవార్థమై ఏర్పాటు చేసుకున్నాడు. ఈనాడు ప్రతి సేవకుడు కూడా అర్థం చేసుకోవాలి, వై వీఆర్ ఇన్ మినిస్ట్రీ, వై యు ఆర్ ఇన్ మినిస్ట్రీ. ఎందుకు నీవు సేవలో ఉన్నావు, మనం సేవలో ఉన్నాము అని అంటే దానికి కారణం మనం కాదు, దానికి కారణం మన దేవుని నిర్ణయం. దానికి ఆ యొక్క గొప్ప నిర్ణయానికి, ఆ గొప్ప చిత్తానికి మనల్ని మనం సమర్పించుకోబట్టి ఈరోజు మినిస్ట్రీలో పరిచర్యలో ఉండగలుగుతున్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు అద్భుతమైనటువంటి వాడు. ఆయన ఎన్నిక చేసుకునే విధానం చాలా పారదర్శకంగా ఉంటుంది. తరువాత పక్షపాతము లేనిది ఉంటుంది. అంతేకాదు నీతి న్యాయాలతో కూడినదై ఉంటుంది. ఆయన ఇలాగ ఎందుకు చేశాడు అని అడగటానికి ఏ మానవునికి అధికారం లేదు. అధికారం లేదని ఆయన తప్పు చేయడు. ఎవరు నన్ను అడగలేరు కనుక నేను ఎలా అయినా చేస్తానని దేవుడు ఎలా పడితే అలా చేయరు. ఎందుకంటే ఆయనకు ఒక వ్యక్తిత్వం ఉంది. గాడ్ హ్యాస్ హిజ్ ఓన్ క్యారెక్టర్. ఆ వ్యక్తిత్వంలో కొన్ని గుణలక్షణాలు ఉన్నాయి. ఆయన వాటికి బంధి. ఆయన ఆ గుణలక్షణాలకు బంధి అంటే దానిని దాటి వెళ్ళడు అని అర్థం. కావున మనం అర్థం చేసుకోవాలి, దేవుని గుణలక్షణాలు మనకేం జ్ఞాపకం చేస్తున్నాయి? ఆయన క్యారెక్టర్ను మనకు జ్ఞాపకం చేస్తున్నాయి. కనుక గాడ్స్ క్యారెక్టర్ అర్థం కాకపోతే మనం దేవుని గ్రహించటం, వాక్యాన్ని గ్రహించటం కష్టమవుతుంది. కొన్ని సందర్భాల్లో ప్రక్కదారి పట్టే ప్రమాదం కూడా ఉంది. కాబట్టి నీవు నీ కుమారులు బలిపీఠం దగ్గర పనులు చేస్తూ ఉండాలి. ఇదంతా కూడా దేవుడు దయచేత మీకు ఇచ్చాడు. ఇది ఇట్స్ నాట్ బై యువర్ మెరిట్ ఆర్ యువర్ డీడ్స్. నీ గొప్పతనం వలన, నీ క్రియల వల్ల, నీకున్న విద్య వల్ల, దేని వలననో పరిచర్య అప్పగించబడలేదు. ఈ రాత్రి గ్రహిద్దాం.
ప్రతి పరిచర్య దేవునిదే, ప్రతి పరిచర్య ఇచ్చినవాడు ఆయనే, ప్రతి పరిచర్యను కొనసాగించేవాడు ఆయనే. కాబట్టి పరిచర్య ఆయనది కాబట్టి ఆ పరిచర్యలో నమ్మకంగా ముందుకెళ్ళటమే మన విధి. ఒక పరిచర్య ఒక వ్యక్తి చేత స్థాపించబడదు, స్థిరపరచబడదు. ఒకవేళ ఉద్రేకంతో శారీరకంగా ఒకవేళ పరిచర్య స్థాపిస్తే అది యాక్టివిటీ అయిపోతుంది తప్ప అందులో పరిచర్యే ఉండదు. యాక్టివిటీ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ ద మినిస్ట్రీ. పరిచర్య వేరు. పరిచర్యలో ఆదరణ ఆత్మలకు లభిస్తుంది, రక్షణ ఆత్మలకు లభిస్తుంది. యాక్టివిటీలో లభించాల్సిన పని లేదు. యాక్టివిటీ ఎంతవరకు కూడా ఆ యాక్టివిటీని కండక్ట్ చేసినటువంటి వ్యక్తులకు అది ఆపాదించబడుతుంది తప్ప ఆ వ్యక్తులు ఎవరిని సేవిస్తున్నారో ఆయనను గుర్తింపజేసేట్టుగా లేకపోతే ఆ యాక్టివిటీ వ్యర్థమైనది అయిపోతుంది. కనుక దేవుడు దయచేత వారిని యాజకులుగా ఏర్పాటు చేసుకున్నానని తెలియజేస్తున్నాడు. ఈ రాత్రి నేను మనవి చేస్తున్నాను, దేవుడు మనలను ఏర్పరచుకుంది దయతోనే, ఆయన దయతోనే. ఇందులో మన ప్రమేయం లేదు, మన గొప్పతనం లేదు. తరువాత 8వ వచనం నుండి, మరియు యెహోవా అహరోనుతో ఇట్లు అనెను, ఇదిగో ఇశ్రాయేలీయులు ప్రతిష్ఠించు వాటన్నింటిలో నా ప్రతిష్టార్పణలను కాపాడు పని నీకిచ్చాను. అభిషేకమును బట్టి నిత్యమైన కట్టడ వలన నీకు నీ కుమారులకు నేను ఇచ్చాను. అగ్నిలో దహింపబడని అతి పరిశుద్ధమైన వాటిలో నీకు రావలసినవేమనగా వారి నైవేద్యములన్నింటిలో, వారి పాప పరిహారార్థ బలులన్నింటిలో, వారి అపరాధ పరిహారార్థ బలులన్నింటిలో, నాకు తిరిగి చెల్లించు అర్పణలన్నింటిలో అన్నీయో నీకు నీ కుమారులకును అతి పరిశుద్ధమైన వగును. అతి పరిశుద్ధ స్థలంలో మీరు వాటిని తినాలి. ప్రతి మగవాడు దాన్ని తినాలి. అవి నీకు పరిశుద్ధంగా ఉంటాయి. మరియు వారి దానములలో ప్రతిష్ఠింపబడినది ఇశ్రాయేలీయులు అల్లాడించు అర్పణయు నీవి అవుతాయి. నీవు నీ కుమారులు నీ కుమార్తెలకు నిత్యమైన కట్టడ వలన వాటిని ఇచ్చి తిని నీ ఇంటిలోని పవిత్రులందరూ వాటిని తినవచ్చును. వారు యెహోవాకు అర్పించు వారి ప్రథమ ఫలాలు అనగా నూనెలో ప్రశస్తమైనదియు ద్రాక్షారస ధాన్యాల్లో ప్రశస్తమైనది అంతయు నీకు ఇచ్చాను. వారు తమ దేశపు పంటలన్నింటిలో యెహోవాకు తెచ్చు ప్రథమ ఫలములు నీవి. నీ ఇంటిలోని పవిత్రులందరూ వాటిని తినవచ్చును. ఇశ్రాయేలీయులలో మీరు కట్టబడిన ప్రతి వస్తువు నీది అగును. ఇశ్రాయేలు మనుషుల్లోనేమి జంతువుల్లోనేమి వారు యెహోవాకు అర్పించు సమస్త ప్రాణుల్లో ప్రతి తొలిచూలు నీదగును. అయితే మనుషుల తొలిచూలు పిల్లను వెల ఇచ్చి విడిపించాలి. పవిత్ర జంతువుల తొలిచూలు పిల్లను వెల ఇచ్చి విడిపించాలి. విడిపింపవలసిన వాటిని పుట్టిన నెల నాటికి నీవు ఏర్పరిచిన వెల చొప్పున పరిశుద్ధపు మందిరం యొక్క తులపు పరిమాణమును బట్టి 5 తులములు వెండి ఇచ్చి వాటిని విడిపించాలి. తులము 20 చిన్నములు. ఇక్కడ చదువుబడిన ఈ వచనాలన్నింటిలో కూడాను యాజకులు దేని చేత పోషించబడతారు? ధర్మశాస్త్రాన్ని బోధించేవారు ధర్మశాస్త్రం చొప్పున చెప్పబడిన విధిలోనే వారు పోషించబడతారు. అవును. కనుక ప్రత్యక్ష గుడారములో పనిచేస్తున్నటువంటి ప్రధాన యాజకుడు, అతని కుమారులు మనం చదివినటువంటి భాగములో ఉన్నటువంటి ప్రతిష్ఠిత అర్పణలను వారు తీసుకుంటున్నారు. అలాగే దశమ భాగములను వారు తీసుకుంటున్నారు. మందిరములో ఆహారం ఉండేటట్లుగా వారు వాటన్నింటినీ స్వీకరిస్తారు. వాటి చేత వారు జీవిస్తారు. వాటి చేత వారు ఆనందంగా ఉంటారు. వారి యొక్క భోజనం ఏమి తీసుకోవాలో ఇక్కడ సూచించబడుతూ రాస్తున్నాడు. ఇంట పవిత్రులందరూ దాన్ని తినవచ్చును అన్నాడు. అంటే ఇంట పవిత్రులు అంటే రక్తస్రావంతో కానీ మరి ఏ ఇతర అపవిత్రపరుచుకునే కార్యక్రమంతో కానీ అపవిత్రుడైనటువంటి కుటుంబీకుడు ఈ ప్రతిష్ఠిత అర్పణలుగా ఉన్న వాటిని భుజించకూడదు అన్నాడు. శవము ముట్టుటి చేత అపవిత్రత, రక్తము లేదా ఇతర పుండ్ల వలన స్రావం కలిగినటువంటి వారు కలిగిన అపవిత్రత, శరీరమందు చర్మపు పొడలు కలిగినందున కలిగిన అపవిత్రత, ఇలాగ అపవిత్రత కలిగినటువంటి వారు మినహా మిగిలినటువంటి యాజకులందరూ కూడా ప్రతిష్ఠితమైన వాటిని తినచ్చు. ఎందుకంటే వారి పవిత్రులు కనుక. సోదరుడా సోదరి, దేవుని యొక్క లార్డ్ సప్పర్ కూడా అలాగే చెప్పబడింది పస్కా బలిలో. లార్డ్ సప్పర్ విషయంలో కూడా యేసుక్రీస్తు యొక్క శరీర రక్తాల్లో భాగస్వం పొందేవాడు
ఏ విధంగా ఉండాలట? పవిత్రంగా ఉండాలి, పరిశుద్ధంగా ఉండాలి. ఏ విధమైనటువంటి అపవిత్రత వారి యొక్క జీవితాల్లో ఉండకుండా చూసుకోవాలి. అప్పుడే వారు దానికి యోగ్యులని ఎంచబడతారు. అయోగ్యులుగా గనక పాలు పొందితే కొందరు నిద్రిస్తున్నారు, అనగా మరణించారు, కొందరు వ్యాధిగ్రస్తులయ్యారు. కనుక ఇక్కడ ఇశ్రాయేలీలలో యూదా గోత్రములో యూదులలో ప్రత్యేకముగా లేవీ కుటుంబాన్ని ఏర్పరచుకున్నప్పుడు లేవీలలో నుండి వచ్చిన అహరోను యొక్క కుటుంబము యాజకత్వం చేస్తున్న వారు ప్రత్యేకమైనటువంటి వారుగా ఉండి ప్రత్యేక ఆహార నియమాలు కలిగిన వారు ఉండి దేవుడిచ్చిన వాటిని భుజిస్తూ వాటి చేత జీవించాలి. వారి పోషణ భారం దేవునిదే. అయితే ఆవు యొక్క తొలుచూలని, గొర్రె యొక్క తొలుచూలని, మేక యొక్క తొలుచూలు విడిపించకూడదు. అవి ప్రతిష్ఠితమైనవి. వాటి రక్తము నువ్వు బలిపీఠం మీద ప్రోక్షించే యెహోవాకు ఇంపైన సువాసన కలిగేట్లుగా వాటి కొవ్వును దహించాలి, వాటి మాంసం నీదవుతుంది. చూడండి, ఇక్కడ తొలుచూలుగా పుట్టినటువంటి బిడ్డను మాత్రం విడిపించమన్నాడు. అలాగే తొలుచూలుగా పుట్టినటువంటి ఇతర జంతువులు విడిపించమన్నాడు. కానీ ప్రత్యేకముగా ఆవును గుర్చి, గొర్రెను గుర్చి, మేకను గుర్చి విడిపించద్దు, వాటి రక్తం బలిపీఠం దగ్గర పోయమన్నాడు. ఎందుకంటే అవి యెహోవాకు ఇంపైనటువంటివిగా అవి ఆగ్రహించబడుతున్నాయి. తర్వాత వాటి యొక్క క్రొవ్వును బలిపీఠము మీద దహించాలి. అలాగనే బోరయు కుడి జబ్బయు యాజకుడిది అవుతుంది. కనుక దేవునికి ఇచ్చేటువంటి ప్రతి అర్పణలో భాగం తీసుకుని ప్రత్యేకంగా యాజకులు భుజిస్తున్నారు. ఎంత గొప్ప ఆధిక్యత! యాజకునికి ఇవ్వబడిన ఆధిక్యత, దేవునికి అర్పించింది వారు భుజిస్తున్నారు. గాడ్ అలౌడ్ దెమ్ టు ఈట్. దేవుడే వారిని భుజించడానికి అనుమతించాడు. ఇతరులు ఎవరు భుజించినా చనిపోతారు. 18వ వచనం, అల్లాడింపబడు బోరయు కుడిజబ్బయు నీదైనట్లు అది నీదగును. ఇశ్రాయేలీయులు యెహోవాకు ప్రతిష్ఠించు పరిశుద్ధమైన ప్రతిష్టార్పణలన్నింటినీ నేను నీకు, నీ కుమారులకు, నీ కుమార్తెలకు నిత్యమైన కట్టడికి ఇచ్చి తిని, అది నీకును నీతో పాటు నీ సంతతికి యెహోవా సన్నిధిని నిత్యము స్థిరమైన నిబంధన. మరియు యెహోవా అహరోను తిట్లను, వారి దేశంలో నీకు స్వాస్థ్యము కలుగదు, నీవు వారి మధ్యన నీకు పాలు ఉండదు, ఇశ్రాయేలుల మధ్యన నీ పాలు స్వాస్థ్యము నేనే. వండర్ఫుల్. ఇశ్రాయేలు 12 గోత్రాలతో నీకు స్వాస్థ్యం ఇవ్వబడదు. ఇశ్రాయేలు వారి యొక్క 12 గోత్రాల మధ్య నీకు భాగస్వామ్యం ఉండదు, పాలు భాగం ఉండదు. నీ స్వాస్థ్యము నేనే, నీ పాలి భాగము నేనే. యు ఆర్ ద పార్ట్ టేకర్ ఆఫ్ మై సెల్ఫ్ అండ్ యు ఆర్ ద పార్ట్నర్ ఇన్ మై మినిస్ట్రీ. దేవుడు రివీల్ చేస్తున్నాడు, నేనే నీకు స్వాస్థ్యం. ఎంత గొప్ప ఆధిక్యత! క్రైస్తవునికి ఈ లోకంలో స్వాస్థ్యం లేదు. మన స్వాస్థ్యం పరలోకంలో ఉంది. ఈ స్వాస్థ్యం విడిచి వెళ్ళిపోతాం, ఇది మంది కాదు. ఎవరు ఎంత సంపాదించినా దాన్ని విడిచి వెళ్లాల్సిందే. ఎన్ని వేల కోట్ల రూపాయలు సంపాదించిన వ్యక్తి అయినా సరే దాని అంతటిని విడిచిపెట్టి ఒంటరిగా తాను వెళ్ళిపోవాల్సిందే భూమి మీద నుండి. కనుక దేవుని యొక్క వాక్యం మనకు చెబుతున్నటువంటి మాట ఏమిటంటే, యాజకులకు భూమి మీద స్వాస్థ్యం లేదు. ఎందుకంటే క్రీస్తే వారి స్వాస్థ్యం, దేవుడే వారి స్వాస్థ్యం. వారి జీవనోపాధికి ఆటంకం లేదు. జీవనోపాధికి సమృద్ధి అయినటువంటి జీవనోపాధిని దేవుడు ఏర్పాటు చేశాడు. వారి చేతుల్లో ఒక ఆధ్యాత్మిక రాజ్యం యొక్క బాధ్యత వారి చేతుల్లో దేవుడే ఉంచాడు. అది గొప్ప ఆధిక్యత. తరువాత ఇదిగో లేవీయులు చేయి సేవకు, అనగా ప్రత్యక్ష గుడారం యొక్క సేవకు నేను ఇశ్రాయేలీల యొక్క దశంభాగాలన్నింటిని వారికి స్వాస్థ్యముగా ఇచ్చి తిని. లేవీయులకు ఇశ్రాయేలీల దశమ భాగాలను స్వాస్థ్యముగా ఇస్తూ వచ్చాడు. ఇశ్రాయేలీలు పాపము తగిలి చావకుండానట్లు వారి ఇక మీదట ప్రత్యక్ష గుడారానికి రాకూడదు. ప్రత్యక్ష గుడారానికి ఇశ్రాయేలీలు డైరెక్ట్గా రావటానికి వీల్లేదు. వారి పక్షంగా యాజకులు కార్యం చేయాలి. అయితే లేవీయులు ప్రత్యక్ష గుడారం యొక్క సేవ చేసి వారి సేవలోని దోషములకు తామే ఉత్తరవాదులై ఉందురు. ఇశ్రాయేలీల మధ్యను వారి స్వాస్థ్యం ఏమీ ఉండదు. ఇది మీ తరతరములకు కట్టడ. అయితే ఇశ్రాయేలీయులు యెహోవాకు ప్రతిష్టార్పణంగా అర్పించే దశమ భాగాలని నేను లేవీయులకు స్వాస్థ్యంగా ఇచ్చి తిని. ఇశ్రాయేలీయులు అర్పించే దశం భాగం వాటి చేత యాజకులు బతుకుతున్నారు. ఈ రోజున కూడా అంతే. సంఘాల్లో వేసేటువంటి కానుకల ద్వారానే యేసుక్రీస్తు సేవా పరిచర్య చేస్తున్న వారందరూ జీవిస్తున్నారు. ఆనాటి ప్యాటర్న్ ఈనాడు కూడా మరి ఫాలో అవటం అనేది జరుగుతూ వచ్చింది.
తర్వాత లేవీయులు ఇశ్రాయేలీల మధ్య స్వాస్థ్యం సంపాదించకూడదని వారితో చెప్పేదని. దే షుడ్ నాట్ బై ఎనీ హౌస్ ఫర్ దెమ్, ఎనీ ల్యాండ్ ఫర్ దెమ్. వారి కొరకు ఏమీ కూడా వారు కొనుక్కోకూడదు. ప్రతిదీ వారికి ఉచితంగా అనుగ్రహించబడింది. వారి కొరకు కొన్ని ప్రత్యేక పురములు ఏర్పాటు చేయబడ్డాయి. వారి కొరకు కొన్ని భూములు ఏర్పాటు చేయబడ్డాయి. వారి కొరకైనటువంటి కొన్ని పోషణార్థమైనటువంటి క్రియలు ఏర్పాటు చేయబడ్డాయి. ఇక వారు భయపడాల్సింది లేదు. అలాగనే దేవుని యొక్క పరిచర్యలో ఉన్నటువంటి వారు కూడా ఎన్నడూ నిరుత్సాహపడక్కర్లేదు, ఎన్నడూ అధైర్యపడక్కర్లేదు. గాడ్ ఈజ్ టేకింగ్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఎవ్రీ ఇవాంజలిస్ట్ అండ్ పాస్టర్. ప్రతి సువార్తికుని, ప్రతి సంఘ కాపరి యొక్క బాధ్యత దేవుడు తీసుకుంటున్నాడు. వారి పోషణ దేవుని చేతిలో ఉంది. ఇది నమ్మక అనేక మంది ఇబ్బందులు పాలవుతున్నారు. మరియు యెహోవా మోషేకు ఇలాగ సెలవిచ్చెను, నీవు లేవీయులతో ఇట్లనుము, నేను ఇశ్రాయేలీయుల చేత మీకు స్వాస్థ్యంగా ఇప్పించిన దశంభాగాన్ని మీరు పుచ్చుకున్నప్పుడు మీరు దానిలో దశంభాగమును తీసి యెహోవాకు ప్రతిష్టార్పణంగా చెల్లించాలి. మీకు వచ్చు ప్రతిష్టార్పణ కళ్ళపు పంట వలను ద్రాక్షల తొట్టి ఫలం వలను ఎంచాలి. అట్లు మీరు ఇశ్రాయేలీయుల యొద్ద పుచ్చుకున్న దశంభాగాల్లో నుండి మీరు ప్రతిష్ఠ అర్పణముగా యెహోవాకు చెల్లించాలి. దానిలో నుండి మీరు యెహోవాకు ప్రతిష్ఠించు అర్పణము యాజకుడైన అహరోనుకి ఇయ్యాలి. దశమ భాగం తీసిన లేవీయులు కూడా దశమ భాగాన్ని ప్రధాన యాజకుడికి ఇస్తున్నారు. అర్థమవుతుందా? అబ్రహాము దశమాంశములు మెల్కీసెదెకుకు ఇచ్చినప్పుడు లేవీయులు కూడా అబ్రహాము యొక్క గర్భములో ఉండిన వారై దశమాంశాలు ఇచ్చారు అని హెబ్రీ గ్రంథకర్తగా పౌలు గారు చెప్పాడు. కనుక దశమాంశాలు తీసుకుంటున్నటువంటి లేవీ జనాంగం యాజకుడైనటువంటి అహరోను గారికి తాము తీసుకున్న దశమ భాగాన్ని యాజకునికి మరలా కట్టాలి. మీకు ఇయ్యబడు వాటన్నింటిలో ప్రశస్తమైన వాటిలో నుండి యెహోవాకు ప్రతిష్ఠించు ప్రతి అర్పణము, ప్రతి ప్రతిష్ఠక భాగము దానిలో నుండి ప్రతిష్ఠించాలి. మరియు నీవు వారితో దానిలో నుండి ప్రశస్త భాగము నర్పించి తర్వాత మిగిలినది కళ్ళపు వచ్చుబడి వలె ఉండాలి. ద్రాక్ష తొట్టి వచ్చుబడి వలను లేవీయులదని ఎంచాలి. మీరు మీ కుటుంబీకులు ఏ స్థలమందైనా దానిని తినవచ్చు. ఏలయనగా ప్రత్యక్ష గుడారములో మీరు చేయి సేవకది మీకు జీతము. లేవీయులకు ప్రత్యేకమైన జీతము, యాజకులకు ప్రత్యేకమైనటువంటి జీతము విధానం ఏర్పరచబడింది. మీరు దానిలో నుండి ప్రశిష్ట భాగం నర్పించిన తర్వాత దానిని బట్టి పాప శిక్షను భరించక ఉంటారు. మీరు చావకుండానట్లు ఇశ్రాయేలీల ప్రతిష్ఠితమైన వాటిని అపవిత్రపరచకూడదని వారితో చెప్పము. మీరు చావకుండానట్లు అనే పదం అర్థం చేసుకోండి. లేవీయులు చావకుండానట్లు అంటే దే ఆర్ ఆన్ రిస్క్ జాబ్ అండ్ డేంజరస్ సిచ్యువేషన్. దేవుని సేవ సాధారణమైనది కాదు. దేవుని సేవ చేసే ప్రతి ఒక్కరూ ఎల్లవేళలా నిత్యము గజగజలాడేటువంటి దైవ భయం కలిగినటువంటి వారుగా ఉండాల్సిందే. ఎందుకంటే దే కెనాట్ ప్లే విత్ ద పవర్ హౌస్. శక్తి కలిగిన ఆ దేవునితో ఆటలాడటం మానవులకు అసాధ్యం కాదు. ఆయన పనిలో ఉంటూ పాపం చేసినట్లయితే దాని యొక్క తీవ్రమైన పర్యవసానాలు ఉంటాయి. అందుకే మీలో అనేకులు బోధకులు కాకండి అని యాకోబు గారు తెలియచేశాడు. యాజకులు ప్రధాన యాజకునికి చెల్లించాలి. యాజకులు లేవీయులు పొందిన దశం భాగాల్లో నుండి మరలా దశం భాగం తీసి యాజకులకు చెల్లించాలి. ఈ విధానాన్ని ఏర్పాటు చేయడం ద్వారా వారి పోషణ విధానాన్ని దేవుడు నిర్దేశించాడు. ఈ రాత్రి వాక్యాన్ని ఇక్కడ నేను నిలుపుదల చేస్తున్నాను. వాక్యం వింటున్న ప్రతి ఒక్కరూ రక్షించబడాలని మేము ప్రార్థన చేస్తున్నాం. బైబిల్ గ్రంథంలో మీకు ఏదైనా అనుమానం బైబిల్లో ఉన్నట్టయితే మమ్మల్ని సంప్రదించండి. ఎపిసోడ్ సహకారులు కావాలి, దయచేసి ముందుకు రమ్మని మనం చేస్తున్నాం. మనము ఇంతవరకు డాక్టర్ కారుపాటి శ్యాంసాగర్ గారి ద్వారా బైబిల్ స్టడీలోని వాక్య ధ్యానమును సంఖ్యాకాండము నుండి ధ్యానం చేసుకున్నాం. ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకొనుచున్న ఆత్మీయ మేలులు ఒక ఉత్తరం ద్వారా మాకు తెలియచేయండి. మీ ప్రార్థనా మనవులు మాకు తెలియచేస్తే ఏసే పరిష్కారం కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థనా శిబిరంలో మీ కొరకు ప్రార్థిస్తాం. మీ కుటుంబ పక్షముగా ఒక ఎపిసోడ్ ప్రసారం చేయాలనుకున్నాను మాకు తెలియచేస్తే మా సిబ్బంది మీ గృహాలను దర్శిస్తారు. ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. ప్రార్థన చేద్దాం. తల వంచండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రభు మీకు వందనాలు. వాక్యం విన్నబిడ్డలను దీవించండి. ఎపిసోడ్ సహకారం లేవనెత్తండి. నూతన ఆత్మలు రక్షించబడినట్లు కృప చేయండి.
మా రక్షకుడైన యేసయ్య ద్వారా అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మని కన్యోన్య సహవాసం సదాకాలం మనందరికీ తోడై ఉండును గాక.